మరి గిడియన్స్ పరిచర్య గురించి మీరు చాలాసార్లు వినుంటారు. ఇది ఒక విశిష్టమైన పరిచర్య. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న పరిచర్య. ఇది చాలా సైలెంట్ పరిచర్య, చాలా క్రమశిక్షణ గల పరిచర్య అన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. ఇది 1898 అమెరికాలో ఒక వ్యక్తి, అతను పెద్ద వ్యాపారవేత్త, ఒక సిటీకి వెళ్ళాడు. వెళ్ళి ఒక హోటల్లో ఉండడానికి హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి హోటల్లో రూమ్స్ అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి. హోటల్ యజమాని వచ్చి అన్నాడు, అయ్యా ఖాళీ లేదు, మీరు ఒకవేళ సర్దుబాటు చేసుకుంటారంటే ఇంకొక ఆయన ఉన్నారు, ఆ రూమ్ లో రెండో వ్యక్తిగా మీరు చేరండి అన్నాడు. ఈ వెళ్ళిన వ్యక్తి ఎవరు? నిక్కల్సన్ ఆయన పేరు. సరే అని వెళ్ళాడు, ఆ రూమ్ లో చేరాడు. ఆ రూమ్ లో ఆల్రెడీ హిల్ అనే ఒక వ్యక్తి అందులో ఉన్నారు. సరే, నిక్కల్సన్కి ఆయన తల్లి ఏం చెప్పిందంటే చనిపోదు, ఆయన ప్రతిదినము వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తాడు ఆయన అని తల్లి చెప్పిందంట, చనిపోదు. అయితే తల్లి చెప్పిన మాట ఈయన దృష్టిలో పెట్టుకుని ప్రతిదినము కూడా బైబిల్ చదువు ప్రార్థన చేసుకుంటాడు. అయితే ఆ రూమ్ నుండి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆయన పిల్లైన ఆయన కూడా క్రైస్తవుడు అనుకుంటే ఆయన కూడా ఈయనతో ఏకీభవించారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారన్నమాట. చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, మనం ఒక అసోసియేషన్ ని మనం ప్రారంభిద్దాం. అంటే మనం ఇలా వ్యాపార నిమిత్తం అటు ఇటు వెళ్తుంటాం కదా, హోటల్స్ లో బస్ చేస్తూ ఉంటాం. హోటల్స్ లో కనీసం బైబిల్స్ అనేవి మనం ఉంచినట్లయితే మనలాగా వచ్చిన వారు ఆ సమయంలో బైబిల్ చదువుకుంటే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వారిద్దరు ఆలోచన చేసి 1899 మే 31 YMCA అనే ఒక హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. బహుశా చాలా ఎక్కువ మంది వస్తారని అనుకున్నారేమో. ఆ సమావేశానికి వీరిద్దరితో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, నైట్ అని. అక్కడ ఎంతమంది? 3 అయ్యారు. మనం ప్రారంభంగా అనుకున్నాం కదా అనుకుని వారు ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన నైట్ అని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన లేచి అన్నాడు, గిడియన్స్ గా పిలవబడదామని ఆయన చెప్పాడు. ఆ ప్రార్థన పూర్వకంగా మరి ఆ యొక్క నామకరణాన్ని చేశారు. ఇది దాదాపు 126 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పరిచర్య, ఒక అమెరికా దేశంలో ప్రారంభమైన పరిచర్య ఇప్పుడు 200 దేశాల్లో ఈ పరిచర్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్స్ అనేవి విరివిగా పంచబడాలి. ఎక్కడ? విద్యార్థుల మధ్య, యవనస్తుల మధ్య, తర్వాత హాస్పిటల్లో, తర్వాత జైల్లో, మిలిటరీ సిబ్బంది మధ్య, హోటల్స్లో ఈ బైబిల్స్ పంచబడాలనేది ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టాలి.